ప్రాంగణం నుండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి మహానాడుకు నెల్లూరు జిల్లా ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మహానాడు నిర్వహణకు ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులు ఇఫ్కో కిసాన్ సైజ్ మహానాడు ప్రాంగణంలో సమావేశమయ్యారు. కడప మహానాడును తలదన్నే విధంగా చేస్తామంటున్న ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రాంగణంలో జరిగేటటువంటి మీటింగ్కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వచ్చారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు అన్ని కూడా చూశారు, ఈ కమిటీలు కూడా పరిస్థితి? అన్ని కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. ఆ కమిటీలకు ఒకసారి మీటింగ్ పెట్టి బాధ్యతలు అప్పచెప్పడానికి ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము మహానాడు గత ఏడాది కడపలో చేసుకున్నాం, చాలా ఘనంగా చేసుకున్నాం. దాన్ని తలదన్నే విధంగా ఈరోజు నెల్లూరులో మేము చేసుకోబోతున్నాం కూడా ఈ సందర్భంగా. నెల్లూరులో తొలిసారి నెల్లూరుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈరోజు నెల్లూరుకు సంబంధించి మహానాడు సుమారు ఎన్ని ఎకరాలు నిర్వహించబోతున్నారు, ఇక్కడికి ఎంతమంది వచ్చేటటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ రోజు కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తుంది, తొలి రోజు డెలిగేట్స్ మీటింగ్ ఉంటున్న పరిస్థితి. ఎలా ఉండబోతుంది రేపు మహానాడు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానంగా? అంటే మా తొలి 2 రోజులు కూడా మేము 20,000 ప్రతినిధులను పిలిపించుకుంటామండి. కానీ ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది కనుక మొదటి రోజే మాకు 1,00,000-2 లక్షల మంది వస్తారండి. మహానాడుకి బహిరంగ సభకి తక్కువ 3 లక్షల మంది జనం వస్తారండి. ఇది ప్రతి ఏడాది చేసుకునేదే. అదేవిధంగా ఈసారి ఘనంగా ఇక్కడ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాండి. ఏదైతే మహానాడుకి సంబంధించి ఖచ్చితంగా కూడా మేము ఘనంగా నిర్వహిస్తాం, ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి మహానాడే. ఈ మహానాడు ఇంకా కూడా ఘనంగా నిర్వహించేందుకు నెల్లూరు చరిత్రలో మిగిలిపోయడంగా కూడా మహానాడు నిర్వహిస్తామంటూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, మహానాడు.